ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ భువనని చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. చరణ్ ఎలాగోలా దాని పక్కకు లాగేసుకుంటుందేమో అనిపిస్తుంది. త్వరగా నీ మనసులో ఉన్నమాట చెప్పేవే. వద్దు బామ్మగారు. ఏ? చరణ్ లైఫ్ లో తను పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వాలి. అలా అయితే తనకు ఆనందం, తన ఆనందంగా ఉంటే నాకు సంతోషం. కానీ మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఒకటవడం నాకు ఆనందమే. మీ మనవడు చెప్పింది విన్నారు కదా. తన ఉద్దేశం ఏంటో తెలిసి కూడా ఇప్పుడు నేను ఈ ప్రస్తావన తీసుకురావడం కరెక్ట్ కాదు బామ్మగారు. రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ముందు చరణ్ ని తను అనుకున్న గోల్ ని రీచ్ అవ్వనివ్వండి. చరణ్ ని మా ఎస్టేట్ కి తీసుకెళ్ళమని చెప్పారు కదా, అందుకే వచ్చాను. ఇంతకీ అక్కడ నేనేం చేయాలి? మీ ప్లాన్ ఏంటి? నువ్వు చరణ్ ఎస్టేట్లో ఒకే చోట ఉండగా అక్కడికి పోలీసులొస్తారు. మీరిద్దరూ ఒంటరిగా ఎందుకున్నారని క్వశ్చన్ చేస్తారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళతో నేనేం చెప్పాలి? నువ్వేం చెప్పొద్దు, అంతా మా మమ్మీ చూసుకుంటుంది. త్వరలోనే మీ ఇద్దరికి పెళ్లి చేస్తున్నామని చెప్పి ఇద్దరిని అక్కడికి పంపించామని పోలీసులతో మాట్లాడతాను. మిమ్మల్ని విడిపిస్తాను. తరువాత చరణ్ కారణంగా నీ మీద నింద పడిందని చెప్పి తనని కన్విన్స్ చేసి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. అది ప్లాన్. చరణ్, ఏంటి మమ్మీ? భువన్తో పాటు వాళ్ళ ఎస్టేట్ కంటే వెళ్ళిరా నాన్న. నేనా? మ్యూజిక్ ప్రాక్టీస్కి వెళ్తున్నాను మమ్మీ. చరణ్, మా ఎస్టేట్ చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది. అక్కడ నువ్వు మ్యూజిక్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఒక్కతే అంత దూరం వెళ్ళటానికి భయపడుతుందిరా, తోడుగా వెళ్ళు. తన పని తను చేసుకుంటుంది. నీ మ్యూజిక్ ప్రాక్టీస్ నువ్వు చేసుకో. పనైపోగానే వచ్చేద్దురు గాని. ప్లీజ్ చరణ్, నా కోసం రావా ప్లీజ్. మా వాడేదో మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకుంటానంటున్నాడుగా, నీకు తోడుగా నేను రానా? ఇంటి గేటు వరకు వెళ్లి లోపలికొస్తేనే కాళ్ళు లాగుతున్నాయని ఆ సోపాలు పడతావు. అంత దూరం నువ్వు వెళ్తావా? నడుచుకుంటూ వెళ్తానా? కారులోనే కదా వెళ్ళేది. మీరేమీ వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళురా. భువన, జ్యూస్ తీసుకో. ఏం అక్కర్లేదు. పద చరణ్, వస్తావంటీ.